ఏ సాల్ట్ తీసుకోవాలి? రాక్ సాల్టా? ఐడోసిల్ సాల్టా? లేకపోతే పింక్ సాల్టా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ వర్కింగ్ ఎట్ ఐను హాస్పిటల్, దిల్సుఖ్ నగర్. ఇవాళ మనం మార్కెట్లో అవైలబుల్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్, వాటి కంపోజిషన్, కిడ్నీ ఇబ్బంది ఉన్న వాళ్ళలో ఎటువంటి సాల్ట్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో మార్కెట్లో చాలా రకాల సాల్ట్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ సాల్ట్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఒకటి మనం రెగ్యులర్గా వాడుకునే అయోడైజ్డ్ సాల్ట్, సెకండ్ వన్ రాక్ సాల్ట్, థర్డ్ వన్ ఏమో లో సోడియం కంటెంట్ సాల్ట్ ఉంటుంది, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పింక్ సాల్ట్. సో అసలు సాల్ట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్. సో సోడియం కాంపోజిషన్, సోడియం కంటెంట్ని బట్టి సాల్ట్ డిఫరెంట్ టైప్స్గా కేటగరైజ్ చేస్తాం. నార్మల్ అయోడైజ్ సాల్ట్లో సోడియం క్లోరైడ్తో పాటు అయోడిన్ అనేది ఉంటుంది. అది రెగ్యులర్గా మనం యూజ్ చేసే సాల్ట్. అది రిఫైన్డ్ సాల్ట్. రాక్ సాల్ట్ అంటే అన్రిఫైన్డ్గా ఉంటుంది. దాంట్లో సోడియం క్లోరైడ్తో పాటు ఇంకా అదర్ మినరల్స్ లైక్ పొటాషియం, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి. లో సోడియం సాల్ట్ అంటే సోడియం కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే సోడియం కంటెంట్ సాల్ట్లో తగ్గిస్తామో అదర్ మినరల్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. సో లో సోడియం సాల్ట్లో సోడియం క్లోరైడ్ కంటెంట్ తక్కువ ఉండి దాంట్లో పొటాషియం సాల్ట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. ఇంకా లాస్ట్ వన్ పింక్ సాల్ట్. పింక్ సాల్ట్‌లో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. వాటిల్లో దాంతోపాటు కాల్షియము, పొటాషియము, మెగ్నీషియం, అదర్ మినరల్స్ యాడ్ ఆన్ అవుతాయి. సో ఇప్పుడు ఇన్ని రకాల సాల్ట్‌లో ఏ రకమైనది తీసుకోవడం అనేది బెటర్ అనే క్వెషన్ చాలా రెగ్యులర్‌గా అడుగుతూ ఉంటారు. మనం జనరల్‌గా పేషెంట్స్‌కి ఏం అడ్వైస్ చేస్తాము అంటే సాల్ట్ కంటెంట్ తక్కువగా ఉండాలి అనేది అడ్వైస్ చేస్తాం. సో ఎటువంటి టైప్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి? ఇప్పుడు లో సోడియం సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్‌లో వీటిలో నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్‌తో పోలిస్తే సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో ఇవి తీసుకోవడం అనేది నార్మల్ పేషెంట్స్‌కి ఉపయోగకరమే. కాకపోతే ఏమవుతుందంటే సోడియం కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు టేస్ట్ కోసము వాడే మోతాదు ఎక్కువగా వాడతాము. సో దానివల్ల మనకి హోల్ అండ్ సోల్ పర్పస్ ఆఫ్ తక్కువ సోడియం వాడాల్సింది వర్కౌట్ అవ్వదు. సో ఎప్పుడైతే మీరు లో సోడియం సాల్ట్ కానీ, లేకపోతే పింక్ సాల్ట్ కానీ వాడుతున్నారో 1 టేబుల్ స్పూన్ మనకి ఏదైతే లాస్ట్ టైమ్ డిస్కస్ చేసామో అంతే వేసుకోవాలి. దానివల్ల సోడియం కంటెంట్ తక్కువ ఉంది, టేస్ట్ రావట్లేదని మనం యాడ్ ఆన్ చేస్తే ఉపయోగం ఉండదు. కిడ్నీ పేషెంట్ ఏ సాల్ట్ తీసుకోవడం మంచిది అనే దాని గురించి మాట్లాడతాము. సో కిడ్నీ పేషెంట్స్ లైక్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ కానీ, ఇతరత్ర ఏదైనా కిడ్నీ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆల్టర్‌నేటివ్ సాల్ట్స్ లైక్ లో సోడియం కానీ, పింక్ సాల్ట్ కానీ తీసుకోవచ్చు. ఎవరు ఈ ఆల్టర్‌నేటివ్ సాల్ట్స్ తీసుకోకూడదు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం కదా! క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3 దాటిన వాళ్ళు ఈ సాల్ట్‌లు అవాయిడ్ చేయడం బెటర్. దేనికోసం అంటే వీటిల్లో సాల్ట్ కంటెంట్‌తో పాటు పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్‌గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్‌లో కిడ్నీ పనితనం తగ్గుతా వస్తున్న కొద్దికి పొటాషియం పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. సో వాళ్ళు ఈ సాల్ట్ ఆల్టర్‌నేటివ్స్ లైక్ పింక్ సాల్ట్ కానీ ఇవి తీసుకున్నప్పుడు పొటాషియం కంటెంట్ పెరిగి హైపర్‌కెలీమియా, పొటాషియం ఎక్కువగా ఉండడం అనేది జరిగే అవకాశాలుంటాయి. పొటాషియం పెరిగితే గుండె లయ ఇబ్బందులు రావడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, డయాలిసిస్ పైన ఉన్న పేషెంట్స్ కానీ స్టేజ్ 3 దాటిన తర్వాత 3, 4, 5 ఈ పేషెంట్స్‌ని జనరల్‌గా ఆల్టర్‌నేటివ్ సాల్ట్ ఆప్షన్స్‌ని వద్దు అని చెప్తాను. రెగ్యులర్ సాల్టే కంటెంట్ తక్కువగా తీసుకోమని చెప్తాను. థాంక్ యూ.